మీరు చెప్పకపోయినా కూడా రాజాసాబ్ ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్ అది. దాని గురించి అప్డేట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏ టీజర్ కానీ గ్లిమ్స్కి ఏదో ఒకటి వస్తుందనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. దాని గురించి అప్డేట్. అంటే రాజా సాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుందండి. ప్రాజెక్ట్ తర్వాత విల్ సీ మోర్ అప్డేట్స్. నాకు ఎందుకో సాంగ్ వస్తుందేమో అని డౌట్గా ఉందండి రాజా సాబ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్ అవునా? నాకు అనిపిస్తాను. విశ్వప్రసాద్ గారు సార్ ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజ గారి మార్కెట్ అనేది అందరికీ తెలుసు. అంటే ఈ సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా, లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా? ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు? దీని గురించి ఆల్రెడీ చెప్పాను. ఇది చేసేటప్పుడే దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది, దీనికి ఒక బడ్జెట్ నెంబర్ అని ఏం అనుకోలేదు. సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. విల్ సీ ద అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్, అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ. సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి. అంటే ఇది స్టార్టెడ్ మేబీ అట్ సేమ్, అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ అంటే హనుమాన్ అన్నది రెఫరెన్స్ పెట్టుకొని చేయలేదు ఇది.